అందరికీ నమస్కారం। ఈరోజు రాజ్యాంగ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా అట్లాగే ఈ కార్మిక సంఘాలు అన్నీ కలిపి నిరసన తెలియజేస్తున్నాయి। దానికి ప్రధాన కారణం 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఢిల్లీలో రైతాంగ సమస్యల మీద పోరాడుతూ సంవత్సరం పాటు రోడ్ల మీదే ఉన్నారు రైతాంగం మొత్తం। అయితే చివరిలో ఈ మీ కోరికలన్నీ ఆమోదిస్తున్నాము, మేము తప్పక నెరవేరుస్తాము అని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి గారు। ముఖ్యంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు, అట్లాగే కరెంటు మీటర్లను పెడతామని చెప్పారు కొత్తగా, వీటిని వ్యతిరేకించారు। దాన్ని ఆచరణలో తీసేస్తాము అని చెప్పి ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి ముందడుగు వేయలేదు। పైగా వాటిని ఇంకా ఎక్కువ చేసే సూచనలు కనిపిస్తున్నాయి, ఇదిగా ఉంచుతున్నారు। అట్లాగే కరెంటు మీటర్లది కూడా కొత్తగా ఇస్తానే ఉన్నారు వద్దన్నా కూడా। అట్లాగే ఈ మధ్య కొత్తగా లేబర్కి సంబంధించి కార్మికులకు సంబంధించి లేబర్ కోట్లన్నీ కూడా మార్చి 4 కోట్లుగా మార్చి ఈ ప్రజానీకరణం మీద ముఖ్యంగా ఈ కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు। దానివల్ల పని గంటలు పెంచుతారు, 8 గంటల నుంచి 12 గంటల వరకు, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు పెట్టేటట్టున్నారు కార్మిక వర్గానికి కూడా।